హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను దోస పిండి అయితే మిగిలింది కదా, ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పునుగులు అయితే చేశాను. పిల్లలకైతే ఇవి చాలా ఇష్టము. ఇంకా పిల్లల కోసమని ఈ విధంగా చేశాను. ఇది నా స్టైల్లో నేను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో అయితే చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఇందులో కాంబినేషన్ చట్నీ, ఎర్ర చట్నీ అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్గా. ఓకేనా, ఈ వీడియోలో నేను ఎలా చేస్తాను అనేది చూడండి. ఇది మిగిలిపోయిన దోసపిండి అండి. ఈ దోసపిండి కొద్దిగా ఉంది. ఇందులో మనం శనగపిండి అయినా కలుపుకోవచ్చు, కొంచెం లేదా మైదా కానీ గోధుమ పిండి అయినా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను గోధుమ పిండి 1 కప్ అయితే కలుపుకుంటున్నాను. మైదా వద్దులే అనేసి, పిల్లలకి మంచిది కాదులే అనేసి, అందుకనేసి మైదా బదులు గోధుమ పిండి కలుపుకుంటున్నాను. 1 కప్పు గోధుమ పిండి. తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత చూసి వేసుకోండి. కొంచెం చిటికెడు వంట సోడా వేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకండి వంట సోడా, కొద్దిగానే వేసుకొని ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలాగా అదే శనగపిండి అయినా వేసుకొని మీరు కావాలనుకునే వాళ్ళు. శనగపిండి బదులు ఇక్కడ నేను గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటాయి ఇట్లా ఈ విధంగా చేసుకుంటే. ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి కానీ ఎవరికైనా కానీ చాలా బాగుంటాయి. ఇప్పుడు పిండి ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు అలాగా పక్కన పెట్టేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో పిండిలో మీరు కావాలనుకుంటే ఇట్లా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ వేసుకోండి. నేను అవి వేయలేదు. అవి వేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదనేసి నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు ఇలాగా కడాయి పెట్టుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగులు అయితే ఈ విధంగా వేసుకోవాలి. చేత్తో ఈ విధంగా వేసుకుంటే ఫ్లేమ్ని కాస్త మీడియంలో లో ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. కాస్త కాలనివ్వాలి బాగా, అందుకనేసి మీడియంలో పెట్టేసుకొని బాగా ఈ విధంగా కలర్ వచ్చిందాక కాల్చుకోవాలి. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఈవినింగ్ స్నాక్స్కి అయితే దోసపిండి గినక మిగిలి ఉంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. చూసారా, ఈ విధంగా కలర్ వచ్చేటట్టుగా కాల్చుకోవాలి. కొంచెం మీడియంలో పెట్టేసుకుంటే మనకు లోపల కూడా పచ్చిగా లేకుండా బాగా కాలుతాయి. ఆ విధంగా ఉంటే బాగుంటాయి. సో చూసారా, ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఇంకా దీంట్లో కాంబినేషన్గా ఎర్ర చట్నీ అయితే చేశాను. మాకు ఇవి కాంబినేషన్గా ఈ చట్నీ పునుగులు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎంతకు ఎలా ఉండేది కూడా మీరు కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉండేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి.